హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిది, ప్రపంచంలో అతిపెద్ద టీవీ అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్ని ఓల్డ్ స్పైసెస్ వాళ్ళు క్రియేట్ చేశారు. దీంట్లో టెర్రీ క్రూస్ నటించాడు. ఇది 14 గంటల పాటు ఉంటుంది. ఇది టీవీలో ప్రసారం చేయడం సాధ్యం కానందున బ్రెజిల్లోని సయావో పౌలో అనే ఆన్లైన్లో 14 గంటల పాటు ఉన్న యాడ్ని డిసెంబర్ 8, 2018లో ప్రసారం చేశారు. ఇది లాంగెస్ట్ టీవీ యాడ్ ఎవర్ అని గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం గెలుచుకుంది. రెండవది, కీప్ కామ్ అండ్ క్యారీ ఆన్ అనేది ఒక ప్రొపగండా. దీన్ని ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వరల్డ్ వార్ II అప్పుడు అందరూ కలిసి ఉండాలని చేసినది. కొన్ని సంవత్సరాల తర్వాత 2000స్లో దీన్ని చాలా కంపెనీలు చాలా రకాలుగా యూజ్ చేసుకున్నారు. వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసుకోవడానికి, పబ్లిక్ క్యాంపెయిన్స్ కోసం ఇలా దీన్ని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కీప్ కామ్ అని బ్రౌజ్ చేస్తే వందలాది కోడ్స్ వస్తాయి. కీప్ కామ్ అండ్ స్టే స్ట్రాంగ్, అలాగే కీప్ కామ్ అండ్ ఎంజాయ్ ది డే, ఇలా చాలా కోడ్స్ వస్తాయి. మూడవది, లార్జెస్ట్ పిజ్జా. దీన్ని డెవిలియో నార్ది మరియు మార్కో నార్ది ఇలా కొంతమంది కలిసి ఈ లార్జెస్ట్ పిజ్జాను సృష్టించినట్టు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు తెలిపారు. ఇది 13,580 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. దీన్ని రోమన్ ఎంపరర్ ఆక్టవియన్ అగస్టస్కి గౌరవంగా దీనికి ఆక్టవియా అని పేరు పెట్టారు. నాలుగవది, పిల్లులు మనల్ని చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా మ్యానిపులేట్ చేయగలవు. పిల్లలు పెంచుకునే వాళ్ళకి దీని గురించి బాగా తెలిసి ఉంటుంది. పిల్లలకి అత్యవసర సమయంలో ఉన్నప్పుడు ఇవి చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టుగా నటించగలవు. ఇలా చేయగలవు అని ఒక సైంటిస్ట్ తనకి అయిన అనుభవాన్ని తెలిపాడు. ఐదవది, యూఎస్ఏలో మెయిల్స్ని బోట్లో డెలివరీ చేస్తారు. యూఎస్ఏ గురించి మీకు తెలియని చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి, అల్బామాలోని మంగ్లోనియా స్ప్రింగ్స్ గురించి. యూఎస్ఏ టుడే ప్రకారం ఈ టౌన్ మొత్తం ఏడాది పొడవునా బోట్స్ ద్వారానే మెయిల్స్ని డెలివరీ చేస్తారు. యుఎస్ పోస్టల్ సర్వీస్ వాళ్ళు 30 మైళ్ళకు పైగా విస్తీర్ణం ఉన్న ప్రజలకు 1915 నుంచి బోట్స్లోనే మెయిల్స్ని డెలివరీ చేస్తున్నారు. ఆరవది, బార్బీస్ గురించి. బార్బీ బొమ్మలు మనలో చాలామందికి తెలుసు, చాలామందికి ఇష్టం కూడా. కానీ బార్బీ బొమ్మల గురించి మీకు ఎంతవరకు తెలుసు? బార్బీ పూర్తి పేరు బార్బరా మిల్స్ అండ్ రోబోట్స్. ఈ బార్బీ బొమ్మని మాటెల్ అనే అమెరికన్ టాయ్ కంపెనీ 1959 మార్చిలో లాంచ్ చేశారు. ఇది ఒక క్రియేటర్ రూత్ హ్యాండ్లర్స్ కూతురు పేరు. బార్బీ మీడియా ప్రకారం బార్బరా తల్లి పేపర్స్ ఆడుతున్నప్పుడు ఈ బార్బీ బొమ్మ రూపుదిద్దుకుంది. ఏడవది, మనం రోజుకి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటామో తెలుసా? లంగ్ ఫౌండేషన్ ఆస్ట్రేలియా ప్రకారం ప్రతిరోజు ఒక వ్యక్తి 22,000 సార్లు శ్వాస తీసుకుంటారు. ఆడవాళ్ళు, పిల్లలు అయితే ఇంకా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటారు. ఆడవాళ్ళకి మగవాళ్ళ కంటే ఎక్కువ బ్రీతింగ్ రేట్ ఉంటుంది. ఎనిమిదవది, ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీని దొంగిలించిన విషయం మీకు తెలుసా? 1996 మార్చి 20న ఫీఫా వరల్డ్ కప్ని దొంగిలించారు. వెస్ట్ మినిస్టర్లోని మెథడిస్ట్ సెంట్రల్ హాల్ నుంచి ఈ ఫీఫా వరల్డ్ కప్ని దొంగిలించారు. ఆఖరికి ఈ ఫీఫా వరల్డ్ కప్ని పికల్స్ అనే ఒక కుక్క కనిపెట్టింది. 9వది, న్యూయార్క్ సిటీలో ప్రతి రెస్టారెంట్లో తినడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? న్యూయార్క్ సిటీలో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఎన్ని రెస్టారెంట్స్ ఉంటాయంటే ఒక్కో రోజు ఒక్కో రెస్టారెంట్లో తింటే మీకు దాదాపు 22 సంవత్సరాలకు పైగానే పడుతుంది. 10వది, ప్రతి 8 మంది యుఎస్ రెసిడెంట్స్లలో ఒకరు కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. యుఎస్లో ఎక్కువ జనాభా కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ హోమ్ అని పిలుస్తారు. పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలిఫోర్నియా రిపోర్ట్ ప్రకారం 2050 నాటికి కాలిఫోర్నియాలో 50 మిలియన్కి పైగా చేరే అవకాశాలున్నాయి. 11వది, మిల్కీవే వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? మన గెలాక్సీ ఎంత బరువు ఉంటుందో మనం చెప్పలేం. కానీ నాసా యొక్క హబుల్ స్పేస్ టెలిస్కోప్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గైయా శాటిలైట్ సైంటిస్ట్స్ మిల్కీవే వెయిట్ని క్యాల్కులేట్ చేశారు. ఇది దాదాపు 1.5 ట్రిలియన్ సోలార్ మాసెస్ ఉంటుంది. ఒక సోలార్ మాస్ మన సూర్యుని అంత బరువు ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి మిల్కీవే ఎంత వెయిట్ ఉంటుందో. 12వది, షార్క్ పిల్లలు గర్భంలో ఒకరినొకరు తింటాయని మీకు తెలుసా? టైగర్ షార్క్ దంతాలను డెవలప్ చేసిన వెంటనే అవి ఒకదాన్నొకటి తల్లి గర్భంలో దాడి చేసుకుని తినేస్తాయి. ఇవి ఫస్ట్ గర్భంలో 12 పిల్లలు మొదలవుతాయి.
కానీ చివరికి 2 మాత్రమే బయటకు వస్తాయి. 13వది, మీలో ఎంతమందికి చిటిక వేయడం వచ్చు? అది ఎలా సౌండ్ వస్తుందో గమనించారా ఎప్పుడైనా? ఒకసారి ట్రై చేయండి, ఎలా వస్తుందో చూడండి. మీ మిడిల్ ఫింగర్ మీ అరచేతికి తగలడం వల్ల సౌండ్ వస్తుంది కానీ మీ థంబ్ వల్ల కాదు. ఒకసారి ట్రై చేయండి. 14వది, చిరుతపులులు గర్జించలేవు. చిరుతపులుల సైజు, స్టేచర్ చూసి అవి ఎంతో గట్టిగా గర్జిస్తాయి అనుకుంటే మాత్రం తప్పు. ఇవి కేవలం మన ఇంట్లో పిల్లులు అరుస్తున్నట్టే మియావ్ అంటాయి అంతే. యాక్చువల్గా లయన్స్, టైగర్స్ మరియు జాగ్వర్స్ మాత్రమే గట్టిగా గర్జించగలవు. 15వది, డాల్ఫిన్స్ చాలా స్మార్ట్. ఎంత స్మార్ట్ అంటే వీటిని మిలిటరీలో యూజ్ చేస్తున్నారు. యుఎస్ మిలిటరీ 1960 నుండి నీటి అడుగున శత్రు ఎత్తుగడలను కనిపెట్టడానికి, అనేక రకాల సైనిక పనులను నివారించడానికి డాల్ఫిన్స్ను ట్రైన్ చేసి యూజ్ చేస్తున్నారు. 16వది, ముందుగా కార్ని కనిపెట్టింది ఎవరు? హెన్రీ ఫోర్డా, కార్ల్ బెంజా? చాలామంది కార్ని కనిపెట్టింది హెన్రీ ఫోర్డ్ అనుకుంటారు, కానీ కాదు. హెన్రీ కార్స్ క్రియేట్ చేయడం కోసం అసెంబ్లీ లైన్ సృష్టించాడు, కానీ కార్ని కనిపెట్టలేదు. కార్ని కనిపెట్టింది కార్ల్ బెంజ్. ఇతను 1885లో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ క్రియేట్ చేశాడు. హెన్రీ ఫోర్డ్ 1986లో తన కార్ని సృష్టించాడు. 17వది, యుఎస్ నేవీ ఎక్స్బాక్స్ 360 కంట్రోలర్స్ని యూజ్ చేస్తున్నారని మీకు తెలుసా? ఎక్స్బాక్స్ అంటే గేమ్స్ కోసం యూజ్ చేస్తారు. ఎక్స్బాక్స్ 360 కంట్రోలర్స్ చాలా లైట్గా ఉంటాయి. సబ్మెరియన్స్లో పెరిస్కోప్స్ని యూజ్ చేయడానికి చాలా ఈజీగా కూడా ఉంటుంది. గతంలో అయితే హెలికాప్టర్ స్టైల్ కంట్రోలర్ స్టిక్స్ని యూజ్ చేసేవారు. దానికంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ గేమ్ కంట్రోలర్స్ని $20కి అమ్ముతున్నారు. అలాగే ఈ ఎక్స్బాక్స్ 360ని వాడటం వల్ల ట్రైనింగ్ టైం తగ్గుతుంది. ఎంత టైం అంటే దాదాపు కొన్ని గంటల్లో ఇచ్చే ట్రైనింగ్ని నిమిషాలకు తగ్గించేసింది. 18వది, చార్లీ చాప్లిన్ గురించి. చార్లీ చాప్లిన్ ఒక కాంటెస్ట్లో ఓడిపోయారంటే మీరు నమ్ముతారా? 1975లో అతను చనిపోవడానికి కొన్ని సంవత్సరాలకు ముందు చార్లీ చాప్లిన్ ఒక లుక్ అలైక్ అనే కాంటెస్ట్లో పాల్గొన్నారు. కానీ అతనికి ఫస్ట్ ప్లేస్ రాలేదు, థర్డ్ ప్లేస్ వచ్చింది. ఎందుకంటే అతను బ్లూ ఐస్తో వెళ్ళాడు, బ్లాక్ అండ్ వైట్ ఐస్తో కాదు. అతను అలా వెళ్ళిన దాన్ని జడ్జెస్ గుర్తించలేదు, అందుకే అతనికి థర్డ్ ప్లేస్ వచ్చింది. అతను దాన్ని స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ అతను నెంబర్ 1 అని మనందరికీ తెలుసు. అందుకే ఒకరి స్థాయిని ఇంకొకరు డిసైడ్ చేయలేరు, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది. 19వది, కింగ్ టుట్స్ గురించి. కింగ్ టుట్స్ 9 ఏళ్ల వయసులోనే ఈజిప్ట్ సింహాసనాన్ని తీసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇతను 19 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. 2010లో వచ్చిన DNA రిపోర్ట్స్లో కింగ్ టుట్స్ తల్లిదండ్రులు అన్న చెల్లెల సంబంధం కలిగి ఉన్నారని వెల్లడైంది. అది వాళ్ళ ఫ్యామిలీలో ఆచారమట. ఇంతకీ కింగ్ టుట్స్ వైఫ్ కూడా చెల్లెలు రిలేషన్ అవుతుంది. 20వది, ఆల్బర్ట్ ఐన్స్టైన్కి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ చైమ్ వెయిజన్ నవంబర్ 9, 1952లో చనిపోయినప్పుడు ఫారెన్ మినిస్ట్రీకి పెద్ద ఛాలెంజ్గా మారింది. ఎవరితో ప్రెసిడెంట్ పోస్ట్ని రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ అంబాసిడర్ అబా ఏడెన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అప్రోచ్ అయ్యాడు. అప్పుడు ఐన్స్టైన్ ప్రెసిడెంట్ పదవికి ఎక్స్పీరియన్స్ ఉండాలి అని దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. 21వది, గడ్డం పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ట్యాక్స్ కట్టాల్సిందే. అవునండి, నిజమే. కానీ మన దేశంలో కాదు, రష్యాలో. దీన్ని రష్యా రెవల్యూషనరీ జార్ బియర్ ట్యాక్స్ని డిక్లేర్ చేశారు. ఎవరైనా గడ్డం పెంచుకోవాలనుకుంటే వాళ్ళు ముందుగా ట్యాక్స్ పే చేస్తే వాళ్ళకి ట్యాక్స్ పెయిడ్ కాయిన్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు గడ్డం పెంచుకోవచ్చు. ఇలాంటి రూల్ కనుక మన ఇండియాలో పెడితే పక్కా గవర్నమెంట్ని దించేస్తారు. 22వది, ఐఫిల్ టవర్లో సీక్రెట్ అపార్ట్మెంట్ ఉంది. గుస్తావే ఈఫిల్ తన పేరును కలిగి ఉన్న టవర్ని డిజైన్ చేస్తున్నప్పుడు అతను 3వ స్థాయిలో సీక్రెట్ అపార్ట్మెంట్ నిర్మించాడు. ఇది మరీ అంత పెద్దది కానప్పటికీ ఈ అపార్ట్మెంట్ వాల్పేపర్తో అలంకరించబడింది, వుడెన్ క్యాబినెట్స్తో అమర్చబడింది. అలాగే పెద్ద గ్రాండ్ పియానో కూడా ఉంది. ఇప్పుడు మీరు ఈఫిల్ టవర్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక కిటికీ ద్వారా ఈ రూమ్ని చూడవచ్చు. ఇప్పటి వరకు దీంట్లో ఎవ్వరూ స్టే చేయలేదు, దీన్ని క్రియేట్ చేసిన వారితో సహా. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్. చిప్స్ ప్యాకెట్లో చిప్స్తో పాటు ఇంకొకటి ఉంటుంది, అదేంటి? దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాగే మీకోసం ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ కిరణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.